సొంత పార్టీ నేతలే తమ కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నారు అని ఓ టీడీపీ కార్యకర్త ఓ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రకాశం జిల్లా లింగాపురంలో వారసత్వంగా వస్తున్న 3 ఎకరాల పొలాన్ని కబ్జా చేసి బొప్పాయి మొక్కలను ధ్వంసం చేశారని టీడీపీ కార్యకర్త సుదర్శన్ రెడ్డి వాపోయారు. అయితే గ్రామంలో బెల్ట్ షాపు పెట్టేందుకు అడ్డుకున్నందుకే తమపై కక్ష పెంచుకున్నారు అని వేధిస్తున్నారు అని సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ నాయకులు రమణారెడ్డి, చెన్నారెడ్డి, సర్పంచ్ నాగార్జునరెడ్డి తమను వేధిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో వీడియో పెట్టాడు. తమకు న్యాయం చేయాలి అని మంత్రి నారా లోకేష్ ను వేడుకున్నాడు. లింగాపురం కండ్రిక 19వ సర్వే నెంబర్లో నా 3 ఎకరాల 30 బత్తాయి మొక్కలు మధ్యలో వేసిన ఉలవ పైరు. మేము గతంలో లోకేష్ అన్న మాపై దయించి పెడుతూ ఈరోజు నా 3 ఎకరాల 32.5 సెంట్ల బత్తాయి తోటని ఫ్లాట్గా చేశారు. ఊరి జనమంతా వారు బత్తాయి వేసుకున్నారు. 35 సంవత్సరాల నుంచి వాళ్ళ పూర్వీకుల నుంచి ఉన్న భూమిని మీరు ఎలా తీసుకుంటారంటే ఈ బత్తాయి మొక్కలు ఉంటేనే కదా అని చెప్పేసి మొత్తము రోటావేటర్ ట్రిల్లర్ ద్వారా గ్రామ సర్పంచ్ అంటే వాళ్ళ దాయాది గ్రామ సర్పంచ్ ద్వారా వాళ్ళ ఈ బత్తాయి తోట దున్నిన నరాల రమణారెడ్డి భార్య నరాల రమణారెడ్డి భార్య అంగన్వాడి ఆమె చేనికాడికి వస్తే పడేస్తాను తాను నీకు చుక్కలు చూపిస్తాము అంటూ ఒక అంగన్వాడి మేడం మాట్లాడింది. అలా అంగన్వాడి మా పిల్లలు మేము బతికేది దీని మీదనే బతికేది. ఈ పిల్లలు మేము బతికేది దీని మీదనే. మాకు అన్యాయం చేశారు. మేము సంపాదించింది కష్టం చేసి సంపాదించింది పొలానికే పెట్టేసినాం. మేము తినింది ఏం లేదు. మీరు ఒక్క న్యాయం నాకు చెయ్యాలా లోకేష్ అన్న, నీకు ఒక్క నమస్కారము. మాకు అది ఒకటి కావాలా. నీతోనే మాకు న్యాయం జరగాల.